స్వాగతం. నా పేరు మౌనిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ ఏ భాస్కర్. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన వామపక్షాల నాయకులు. లక్షెట్టిపేట పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. పట్టణ విశ్రాంతి భవన ఆవరణలో పార్టీ అధ్యక్షుడు చుంచు చిన్నయ్య ఆధ్వర్యంలో వేడుకలు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి అని మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంచిర్యాల పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా నగల దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. డీసీపీ ఏ భాస్కర్ మాట్లాడుతూ మంచిర్యాల నగరం పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య పరంగా తెలంగాణలో కీలకమైన నగరమని, మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలో ఉండటంతో రైల్వే మార్గం ద్వారా ప్రతిరోజు పెద్ద సంఖ్యలో ప్రజలు రాకపోకలు సాగిస్తుండటంతో శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ చట్టం ప్రకారం ప్రతి వ్యాపార సంస్థతో పాటు ప్రజలకు సేవలకు అందించే అన్ని సంస్థలు తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఆయా సంస్థలకు సూచించారు. సీసీ కెమెరాల వలన నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను వేగంగా గుర్తించి పట్టుకోవటం సులభం అవుతుందని అన్నారు. నేరస్తులను ముందస్తుగా గుర్తించడానికి పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఆర్ముడ్ పెట్రోలింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. పగలు రాత్రి నిరంతరం నగరంతో పాటు జాతీయ రహదారులపై కూడా ఆర్ముడ్ పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరిస్తూ వ్యాపార సంస్థల నివాసాల్లో నాణ్యమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సిఐలు ప్రమోద్రావు, సత్యనారాయణ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మంచిర్యాల నగరంలో ఉన్న ప్రముఖమైన మార్కెట్ ఏరియాలో కార్డినెన్స్ సెర్చ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మంచిర్యాల నగరము పారిశ్రామికంగా, వ్యాపారపరంగా, వాణిజ్యపరంగా తెలంగాణలో కూడా ఒక ముఖ్యమైన నగరం. ఇది మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉండడము, రైల్వే ట్రాక్ తోటి ఎక్కువ మంది కమ్యూటర్స్ రావడం తోటి కూడా ఇక్కడ దీనికి ప్రాముఖ్యత ఉన్నది. ముఖ్యంగా ఇక్కడ వ్యాపార పరంగా కూడా బాగా నడుస్తుంది. ఛత్తీస్గఢ్ నుంచి, మహారాష్ట్ర నుంచి అండ్ తెలంగాణ వివిధ జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ప్రజలు వ్యాపార నిమిత్తము, ఉపాధి నిమిత్తం వస్తారు. అయితే భద్రతా పరంగా గౌరవ రామగుండం కమిషనర్ గారు లాస్ట్ టైం రివ్యూ చేయడం జరిగింది. దీనిలో భాగంగా చూసినట్లయితే సీసీటీవీ కెమెరాస్ వ్యాపార సంస్థలలో చాలా తక్కువ ఉన్నాయి. తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్ ప్రకారము ప్రతి వ్యాపార సంస్థ, ప్రజలకు సర్వీస్ ఇచ్చే సంస్థ ఖచ్చితంగా సీసీటీవీ కెమెరాస్ పెట్టుకోవాలి. తర్వాత బయట రోడ్డు కవర్ అయ్యేటట్లు, ఫ్రంట్ బ్యాక్ సైడ్లో కూడా రోడ్డు మీద పోయే కవర్ అయ్యేటట్లు కూడా కెమెరాస్ పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దానికి కూడా లాస్ట్ టైము ఏసీపీ మంచిర్యాల ప్రకాష్ గారు మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ మధ్య కాలంలో జరుగుతున్న నిందితులు, అఫెండర్స్, దొంగలు అడ్వాన్స్గా మనకు రైల్వే ట్రాక్ ఉంది కాబట్టి సడన్గా వచ్చి ఏదైనా అఘాయిత్యం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆర్ముడ్ పెట్రోలింగ్ కోసం కూడా గౌరవ కమిషనర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే డే టైం అండ్ నైట్ టైము మంచిర్యాల నగరము మరియు నస్పూరు, శ్రీరాంపూరు, రామకృష్ణాపూర్ ఏరియాలో కూడా పెట్రోలింగ్ 24/7 ఆర్ముడ్ తోటి నడుస్తుంది. అదేవిధంగా నేషనల్ హైవే పైన కూడా గౌరవ కమిషనర్ గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. నేషనల్ హైవే పైన రాత్రిపూట ఆర్ముడ్ పెట్రోలింగ్ చేయడానికి ఆదేశించడం జరిగింది. ఇదంతా ప్రజల రక్షణ కోసము, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా ఉండడం కోసము
ఇదే సందర్భంలో ప్రజలు కూడా సహకరించాలి, ముఖ్యంగా వ్యాపారస్తులు కూడా సహకరించాలి, కాలనీలలో ఉన్న కాలనీ అసోసియేషన్స్, కమ్యూనిటీస్ వాళ్ళు కూడా సహకరించాలి. ఎందుకంటే మన భద్రత కోసం, మీ భద్రత కోసమే పోలీస్ 24/7 పనిచేస్తుంది. మీ భద్రతకు అవసరాల కోసము ఏదైతే పోలీసు సూచనలు ఇస్తున్నారో వాటిని తప్పకుండా పాటించాలని కోరుతున్నాము. ఒకవేళ ఏదైనా వ్యాపార సంస్థలు నియమ నిబంధనలు పాటించకుండా సరైన భద్రత నిబంధనల్ని ఇచ్చిన సూచనలు పాటించకపోతే చట్ట ప్రకారం వాళ్ళపైన ఫైన్ నమోదు చేసి మున్సిపల్ కమిషనర్ గారికి ట్రేడ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయమనే రిక్వెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. ట్రేడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేయడం జరుగుతుంది. ఇది వాళ్ళ వ్యాపార సంస్థల యొక్క భద్రత కోసమే కాదు, అక్కడికి వచ్చే వినియోగదారుల భద్రత కూడా ఉంటుంది. ఇంత బిజీ ఏరియా మీరు అందరు చూస్తున్నారు. బిజీ ఏరియాలో ఎవరికైనా వస్తువులు పోవడం కానీ, లేకపోతే ఏదైనా దొంగతనాలు, వాళ్ళ బ్యాగు పిక్ ప్యాకెటింగ్ జరగడం, ఇమీడియట్ రైల్వే స్టేషన్ ఎక్కిపోయే అవకాశం ఉంటుంది. దానికి ఆధారాలు దొరకాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో టెక్నాలజీలో సీసీటీవీ ఒకటే. దాని ప్రాముఖ్యతను గుర్తించాలి. మా యొక్క అధికారులకు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా అఫెన్స్ జరగకుండా ఉండడం కోసము ప్రివెంటివ్గా మేము బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. రామగుండం కమిషనరేట్ నుంచి కూడా ఇక్కడ మెన్ను తక్కువ ఉంటే రామగుండం కమిషనరేట్ని కూడా డైలీ 10 మందిని ఆర్ముడ్ వాళ్ళని పంపించడం జరుగుతుంది. కాబట్టి మీ భద్రత కోసం మేమున్నాము. ప్రజలందరికీ విజ్ఞప్తి, పోలీసుకు సహకరించండి, నియమ నిబంధనలు పాటించండి. మీ ఇంట్ల పక్కన చుట్టుపక్కల ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కిరాయికి ఉన్నట్లయితే వాళ్ళ యొక్క ఖచ్చితంగా మాకు సమాచారం ఇస్తే వాళ్ళని వెరిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రమాదం కానీ, దొంగతనం కానీ జరగడానికంటే ముందే పోలీసుకు మీరు సహకరిస్తే మనం వాటన్నిటిని నిరోధిస్తాము. కాబట్టి ప్రజల సహకారం ఉండాలి. థ్యాంక్ యూ. దేశ రాజధాని ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థుల నిరసన ప్రదర్శన. వారిపై కేంద్ర ప్రభుత్వం జరిపిన లాఠీ చార్జికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రం ఐబీ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు యువతపై జరుగుతున్న మారణకాండను ఖండిస్తున్నామని తెలిపారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పటి వరకు బర్తరఫ్ చేయకపోవడం కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనకు నిదర్శనమని అన్నారు. వెంటనే కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని, విద్యార్థులపై జరిపిన దమనకాండకు బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ పాలన కింద, ఫాసిస్టు పాలన కింద ప్రజాస్వామ్యము పూర్తిగా హత్య చేయబడింది. ఎందుకంటే ఒక్కొక్కరి మీద దాడులు కొనసాగిస్తూ ఉంది ప్రభుత్వము. ముఖ్యంగా దళితులు, మహిళలు, అన్ని వర్గాల పైన దాడులు అయిపోయినాయి. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి 22 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాస్తే నిస్సిగ్గుగా వాళ్ళ పరిపాలనలో, వాళ్ళ పాలకుల సాక్షిగా, వాళ్ళ విద్యాశాఖ మంత్రి సాక్షిగా నీట్ పేపర్ లీక్ అయింది. దీన్ని నిరసిస్తూ విద్యార్థులు ఢిల్లీ రోడ్డుపై, పార్లమెంటు పైన నిరసన కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ నిరసనను తట్టుకోలేనటువంటి, ప్రజా ఉద్యమాల్ని సహించినటువంటి ఒక నియంత ఈ మోడీ సర్కారు. ఈ నియంతకు కడుపు రగిలిపోయింది, కళ్ళు గుట్టిపోయినాయి. పసిపిల్లల పైన లాఠీలు జులిపించి, తూటాల వర్షం కురిపించి, బాష్పవాయులు ప్రయోగించి నిరసనను ఆపివేసేయాలంటే ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియను, కీచక పర్వాన్ని ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ బీజేపీ దుండగులు ఆ ర్యాలీలో చేరి ఆడపిల్లల బట్టలు కూడా బీగుతున్నారు, అసభ్యంగా ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ కూడా మళ్ళీ ఉద్యమకారులు చేసి చిత్రీకరిస్తున్నారు. ఖబర్దార్ మోడీ, నువ్వెన్ని కుట్రలకు వ్యక్తులు
కుయుక్తులు చేసిన నీ కుయుక్తులు కుట్రలు కూలగొట్టే రాజ్యం కాలం వచ్చింది. బంగ్లాదేశ్లో ఏం జరిగిందో భారతదేశంలో అదే జరుగుతుంది. ఇకపై నీ ఆటలు సాగవు, కొనసాగవు. ఖబర్దార్, ఇకనైనా ఈ నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. లేకపోతే ప్రధానమంత్రి పీఠం కదిలించేలా ఈ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నటువంటి 80% మంది ప్రజలు ఢిల్లీ రావడానికి సిద్ధంగా ఉన్నారు. నీ పీఠాన్ని కదిలిస్తారు, నిన్ను గద్దె దించుతారు. ఖబర్దార్ మోడీ అని హెచ్చరిస్తున్నారు. జంతర్ మంతర్లో విద్యార్థులు యువత వాళ్ళ హక్కు కోసం, వాళ్ళ చదువు కోసం, దేశం నిర్మాణం కోసం, వాళ్ళ హక్కు కోసం పోరాటం చేస్తుంటే నిస్సిగ్గుగా 70 పేపర్లు లీక్ అయి 10 సంవత్సరాల నుంచి కూడా మళ్ళీ మరి పరీక్షలు పెడుతూ నీట్ విద్యార్థులు మొన్నటికి మొన్న 15 మంది నీ నీట్ విద్యార్థి పరీక్షపై 15 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటే నిస్సిగ్గుగా ఇంకా మరి కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నావు, సిగ్గు లేదా అని ప్రజా సంఘాలను ప్రశ్నిస్తూ ఉన్నాం. నైతిక బాధ్యత వహించవా? దానికి తోడు జంతర్ మంతర్లో 1,00,000 మందికి పైగా విద్యార్థులు భారతదేశ నలుమూలల నుంచి వచ్చి నిరసన వ్యక్తం చేస్తుంటే, శాంతియుతంగా అంబేద్కర్ పోరాటం, గాంధీ అహింసతోటి పోరాటం చేస్తుంటే వారిని రెచ్చగొట్టి గూండాలని, ఆర్ఎస్ఎస్ గూండాలందరినీ చొప్పించి హింసాత్మక వాతావరణం తీసుకొచ్చి విద్యార్థుల మీద కేసులు పెట్టి అణచివేసే ధోరణిని ప్రజా సంఘాలుగా జయభారత్గా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ధర్మేంద్ర ప్రసాద్ బుద్ధి తెచ్చుకో, బాధ్యత వహించు, బర్తరఫ్ చేయాలి. బాధ్యత వహించకపోతే లేనట్లయితే విద్యార్థులు, యువత, ప్రజా సంఘాలు కలిసి నేను ఖచ్చితంగా గద్దెదించే రోజు దగ్గరలో ఉందని జయభారత్గా ప్రజా సంఘాలుగా అందరం ఖండిస్తూ ఉన్నాం. కేంద్రాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం తను అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజలపైన, ప్రజా సంఘాలపైన, ప్రజా ఉద్యమాలు చేస్తున్నటువంటి వాళ్ళపైన నిర్బంధాలు ప్రయోగిస్తూ ఉద్యమాలను అణచివేయాలని చూస్తుంది. అదేవిధంగా ఈరోజు హిందుత్వ పార్టీ అని చెప్పుకుంటున్నారు, దేశభక్తి పార్టీ అని చెప్తున్నది బీజేపీ పార్టీ. నిజంగా మీరు దేశభక్తి పార్టీ అయితే, మీరు హిందువుల పార్టీ అయితే నీట్ పేపర్లో ఎందుకు లీకేజ్ అయింది? నీట్ పరీక్ష రాసినటువంటి దాంట్లో మెజార్టీ పిల్లలందరూ హిందువులే కదా, మరి ఆ హిందూ పిల్లలకు నువ్వు ఏం న్యాయం చేసినావని చెప్పి ఈరోజు బీజేపీ పార్టీని, బీజేపీ ప్రభుత్వాన్ని మేము అడగదలుచుకున్నాం. మాకు న్యాయం చేయండి. ఈ కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్యాయంగా కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేస్తూ పేపర్లు లీకేజ్ చేస్తున్నాడు. అందుకు ఆయనను బర్తరఫ్ చేయాలని అని చెప్పి విద్యార్థులు, యువజనులు గత నెల రోజుల నుంచి పోరాటం చేస్తుంటే వాళ్ళ డిమాండ్ను పరిష్కరించకుండా నిర్బంధాలతో అణచివేయాలని చెప్పి చూస్తున్నారు. 20వ తారీఖు రోజు శాంతియుతంగా పార్లమెంటుకు మెమోరాండం ఇవ్వడానికి వెళుతుంటే ఆ విద్యార్థి యువజనులపైన లాఠీ చార్జ్ చేయడము ఇది సిగ్గుచేటు. ఏం పాపం చేస్తున్నారు విద్యార్థులు, యువజనులు అంటే అది భవిష్యత్ తరం. ఆ భవిష్యత్ తరాన్ని మీరు చిదిమి వేస్తారంటే ప్రజా సంఘాలుగా, రాజకీయ పార్టీలుగా చూస్తూ ఊకుండాం. నరేంద్ర మోడీ, బీజేపీ పార్టీ ఖబర్దార్, నీ విధానాలు మార్చుకోకపోతే రాబోయే కాలంలో నీకు పుట్టగతులు ఉన్నాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం గొల్లపల్లి గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించి విస్తృత తనిఖీలు చేపట్టడం జరిగింది. తనిఖీల్లో భాగంగా సరైన ధృవపత్రాలు లేని 60 ద్విచక్ర వాహనాలను పోలీసులు సీజ్ చేసి అక్రమ సారా తయారీ కోసం సిద్ధంగా ఉంచిన 250 లీటర్ల బెల్లం పానకం, 2 లీటర్ల గుడుంబాను ధ్వంసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐ కృష్ణ మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు చేపడుతున్నామని, నేరాల నివారణ మరియు భద్రత కోసం ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. అక్రమ సారా తయారీ, విక్రయాలు మరియు వినియోగం వల్ల జీవితాలు నాశనం అవుతున్నాయని, సారాకు దూరంగా ఉండాలని హెచ్చరించారు. జరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, మాదక ద్రవ్యాల జోలికి వెళ్లవద్దని సూచించారు. గ్రామంలో అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, పోలీసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మిగిలివై పోలీస్ స్టేషన్ పరిధిలో కొత్త కాలనీ గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ సెట్స్లో భాగంగా 2 లీటర్ల ఐడి లిక్కర్, 250 లీటర్ల జాగరీ వాష్ని దొరకడం జరిగింది. జాగరీ వాష్ని ధ్వంసం చేయడం జరిగింది. సరైన వాహన పత్రాలు లేని 60 వెహికల్స్ దొరికినవి. ప్రజలు మీకు ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి కానీ, అనుమానితులపైన కానీ ఎటువంటి సమాచారం ఉన్నా పోలీసు వారికి తెలియపరచగలరు. పోలీసు వారు 24 అవర్స్ అందుబాటులో ఉంటారు. థ్యాంక్ యూ.
భారత రాష్ట్ర సమితి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలను లక్షెట్టిపేట పట్టణంలోని విశ్రాంతి భవన ఆవరణలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు చించు చిన్నయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు చించు చిన్నయ్య మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రిగా కేటీఆర్ అనేక సంక్షేమ పథకాలను నిరుపేదలకు విజయవంతంగా అందజేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తెలంగాణ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి లక్ష్యంగా కేటీఆర్ నిరంతర శ్రమించారని కొనియాడారు. ఆయన ఆయురారోగ్యాలతో కలకాలం సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, భవిష్యత్తులో ప్రజలకు మరింత సేవ చేసే అదృష్టం కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ కౌన్సిలర్లు పెట్టం తిరుపతి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ కేతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, పట్టణ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేటీఆర్కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు గారి 50వ జన్మదిన సందర్భంగా ఈనాడు లక్షపేట మున్సిపాలిటీ మండలము బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అందరి ఆధ్వర్యంలో ఈనాడు మరి ఘనంగా కేసీఆర్ జన్మదిన శుభాకాంక్షలు కేటీఆర్ గారి జన్మదినాన్ని మరి పురస్కరించుకొని ఈనాడు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని మరి ఐటీ రంగంలో కావచ్చు, అన్ని విధాల మరి విద్యార్థులకు మరి ఉద్యోగులకు అన్ని విధాల మరి అతను ముందుకు తీసుకుపోయినటువంటి సందర్భము. గౌరవ కేటీఆర్ గారు మరి ఆయన ఇంకా మున్ముందు ఇంకెన్నో ఇటువంటి మంచి బర్త్డేలు చేసుకొని రాబోయే రోజులలో ఇంకా ఉన్నత పదవులు సేకరించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి జన్మదిన సందర్భంగా మరి వారు చిన్న వయసులో రాజకీయంలోకి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ మరి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి ఎంత అభిమానం ఉందో మరి అంత అభిమానం సంపాదించుకున్న నాయకుడు. మరి వారు సుఖ సంతోషాలతోటి మరి వారు ఇంకా ఆయురారోగ్యాలతోటి మున్ముందు బీఆర్ఎస్ పార్టీని, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ భగవంతుని ఆశీస్సులు కూడా వారికి ఉండాలని కోరుకుంటున్నాం. పార్టీ అధ్యక్షుని కాకుండా మంత్రిగా ఐటీ రంగాన్ని హైదరాబాదులో ఒక వెలిగించి యువతకు ఎంతో ఆదర్శంగా తీసుకున్న మరి నాయకుడు. అదేవిధంగా రాబోయే కాలం కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని బీఆర్ఎస్ పార్టీ కాకుండా తెలంగాణ రాష్ట్రం కూడా మరి ఎదురు చూస్తున్న సందర్భం. మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అన్ని సందర్భాల్లో విఫలమైంది. ప్రజల్లో పట్ల పెద్ద చర్చ జరుగుతుంది. మరి దీనికి అనుగుణంగా మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి, కేటీఆర్ గారు మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసి మరి ప్రజలకు ఆదుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈరోజు గౌరవ కేటీఆర్ గారి జన్మదినం సందర్భంగా లక్షపేట మండలము మరియు పట్టణం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా ఈరోజు వేడుకలు చేసుకోవడం జరిగింది. కాబట్టి కేటీఆర్ గారు గత ప్రభుత్వంలో ఐటీ రంగంలో కానీ గ్రామీణ రంగంలో మంత్రిగా వ్యవహరించి ఎన్నో రకాలుగా ప్రజలకు మార్గదర్శకంగా ఈరోజు పాలన దక్షతను చూపెట్టిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. వారు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలి. రాబోయే కొత్త గవర్నమెంట్లో టీఆర్ఎస్ గవర్నమెంట్లో కేసీఆర్ గారి నాయకత్వంలో మరిన్ని పదవులు అధిరోహించి రాష్ట్రానికి అభివృద్ధి పదవులు నడిపే విధంగా వారు కృషి చేయాలని కోరుకుంటూ, అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రంగాల ప్రజలకు 420 హామీలు ఇచ్చి ఈరోజు మోసం చేసి ప్రజల్ని వంచిన చరిత్ర మనం చూస్తూ ఉన్నాం. గతంలో దేశంలోనే అగ్రగామిగా నిలిపినటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారి ఈరోజు ఎంతో అధోగతి పాలు చేసిన పరిస్థితి తెలంగాణ ప్రజలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి రాబోయే రోజులలో ఖచ్చితంగా కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఈరోజు మళ్ళీ తెలంగాణని దేశంలోని అగ్రగామిగా నిలిపి ప్రజలకు ఆదర్శవంతమైన పాలన అందించాలని కోరుకుంటూ
వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పరీక్షల లీకేజీ ఉదంతంపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరీక్షల లీకేజీకి నిరసనగా దేశవ్యాప్తంగా ఇచ్చిన విద్యా సంస్థల బంద్ పిలుపు మేరకు యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో లక్షటిపేట పట్టణంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ప్రారంభమైన ర్యాలీ పాత బస్టాండ్ వరకు కొనసాగింది. ఈ నిరసనలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మిట్టపల్లి తిరుపతి మాట్లాడుతూ నీట్ పరీక్షల లీకేజీకి పాల్పడిన దోషులపై కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకపోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షల రద్దును కోరుతూ శాంతియుతంగా ధర్నా చేస్తున్న విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను కేంద్ర ప్రభుత్వం వెంటనే బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి తన నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే పదవికి రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్ఐ నాయకులు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై తీవ్ర నిరసన తెలిపారు. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. దేశవ్యాప్తంగా ఈరోజు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. వామపక్ష విద్యా సంఘాలు అన్ని సంఘాలుగా ఈరోజు ఇవ్వడం జరిగింది. ఈరోజు లక్షపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి వెళ్ళి లక్షపేట ఇక్కడ చౌరస్తా వరకు మనము ర్యాలీ తీయడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశవ్యాప్తంగా ఈరోజు నీట్ సంబంధించినటువంటి లీకేజీను కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి మేము చాలా స్పష్టంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే శాంతియుతంగా లక్షలాది వేలాది మంది విద్యార్థులు ఈరోజు రాస్తా ఉంటే వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళందరూ దాదాపు ప్రతిసారి నీట్ ఎగ్జామ్ని 4 సార్లు ఇప్పటి వరకు లీకేజ్ చేయడం జరిగింది. దీన్ని మేము ఖండిస్తూ దాదాపు ఈ ఎగ్జామ్ రాసినటువంటి విద్యార్థులు దాదాపు 23 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడము, విద్యాశాఖ మంత్రి కేంద్ర సంబంధించినటువంటి ఇప్పటి వరకు రాజీనామా చేయకపోవడం అనేది ఈరోజు సిగ్గుచేటు. అలాగే ఎవరైతే శాంతియుతంగా విద్యార్థులు ఈరోజు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తున్నప్పుడు ఇప్పటి వరకు వాళ్ళందరినీ కూడా మొత్తం నిర్బంధాలు కేసులు పెట్టి మనం అక్కడ మొత్తం నిర్బంధం చేసినటువంటి పరిస్థితి. వాళ్ళందరినీ విడుదల చేసి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలని చెప్పేసి యూఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని బీఆర్ఎస్ నాయకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక పంచముఖి ఆలయంలో కేటీఆర్ ఆయుర ఆరోగ్యాలతో దీర్ఘాయుష్యు కోసం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మనోవికాస్ పాఠశాలను సందర్శించి విద్యార్థులకు పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. సమాజ సేవే లక్ష్యంగా ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రులు కేటీఆర్ గారి బర్త్డే సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి మందమరి పట్టణం తరఫున, అలాగే బీఆర్ఎస్వి తరఫున, బీఆర్ఎస్వై తరఫున, మహిళా విభాగం తరఫున ఈరోజు మందమరి పట్టణంలో పంచముఖ ఆంజనేయ స్వామి గుడిలో వారికి అష్టైశ్వర్యాలు, ఆయు ఆరోగ్యాలు, అదేవిధంగా ప్రజాసేవలో మరో ఎన్నో ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పి ఇవాళ అందరం కలిసి ఇవాళ వారి పేరున పూజించడం జరిగింది. అదేవిధంగా మందమరి పట్టణంలోని మనోవికాస్ స్కూల్లో పిల్లలకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేయడం జరిగింది. జై తెలంగాణ. లక్షటిపేట మండలంలోని వెంకట్రావుపేట గ్రామంలో శ్రీ వరుణ్ ఐ హాస్పిటల్ వారి సౌజన్యంతో లక్ష్మీ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ శిబిరంలో గ్రామస్తులకు ఉచిత కంటి పరీక్షలు, కంటి చూపు పరీక్ష, కంటి సమస్యలపై వైద్యుల సలహాలు, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేస్తామని తెలిపారు. కంటి పరీక్షలు చేసుకున్న వారికి మందులను అందచేసి కంటి ఆపరేషన్ ఉన్నవారి పేర్లు నమోదు చేసుకొని కరీంనగర్లో వారందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తామని కంటి వైద్య నిపుణులు డాక్టర్ నందనగిరి సుజాత పేర్కొన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరంలో గ్రామ సర్పంచ్ నలిమెల రాజు, లక్ష్మీ క్లినిక్ సతీష్, వార్డు సభ్యులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇది వెంకటరమణ ప్రజలు అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇక్కడ ఓపీ చూసిన వెంటనే దానికి సంబంధించిన కిట్ మీకు అందజేయడం జరుగుతుంది. ఏదైనా పెద్ద ఇబ్బంది ఉంటే ఆసుపత్రికి కూడా సిఫార్సు చేయడం జరుగుతుంది. ఇక్కడ లక్ష్మీ క్లినిక్ వారు ఇంతకు మూలంగా గతంలో అనేక
వైద్య శిబిరాలు పెట్టడం జరిగింది. ప్రజలు పెద్ద మొత్తంలో ఉపయోగించుకున్నారు. దీన్ని విధంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ రోజున మన విజయపట్నంలో లక్ష్మీ క్లినిక్ అంటే నా ఆధ్వర్యంలో శ్రీ వరుణ్ ఐ హాస్పిటల్ కరీంనగర్ వారు ఈ రోజున ఉచిత క్యాంప్ నిర్వహించడం జరిగింది. వారు గతం అంటే 2 రోజుల క్రితమే మేము క్యాంపు పెడతామని చెప్పానంటే నేను కూడా చాలామందికి కంటి ప్రాబ్లమ్స్ వస్తున్నందువల్ల ఉచిత క్యాంపు నిర్వహించమని చెప్పి ఒక మాట వెనుకెళ్ళి ఈ రోజున నిర్వహించడం జరిగింది. వారికి మన గ్రామం తరఫున నేను మన హాస్పిటల్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే గతంలో కూడా గుండె సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళకి అంటే జనాలకి ఉచిత క్యాంప్స్ కూడా చాలా 4 క్యాంపులు కూడా పెట్టడం జరిగింది నా ఆధ్వర్యంలో. ఈ రోజున ఐ హాస్పిటల్ పెట్టి అంటే ఈ క్యాంపుని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈరోజు వెంకట్రావుపేట గ్రామ ప్రజల ఆరోగ్య సమస్యలు దృష్టిలో పెట్టుకొని లక్ష్మీ క్లినిక్లో ప్రథమ చికిత్సా వైద్యులుగా పనిచేస్తున్నటువంటి సతీష్ గారు గ్రామ ప్రజల సౌకర్యార్థం కరీంనగర్లోని కంటి వైద్యుల నిపుణులను తీసుకొచ్చి వెంకట్రావుపేట గ్రామంలోని ప్రజలందరికీ ఉచిత కంటి పరీక్షలు ఢిల్లీలో విద్యార్థులపై పోలీసులు చేసిన లాఠీ చార్జీలను నిరసిస్తూ మంచిర్యాల జిల్లా మందమరి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరసన తెలిపారు. విద్యార్థులపై జరిగిన ఘటనకు నిరసనగా కేటీఆర్ జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటూ స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. నీటి ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పట్టణ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం చేసిన నిరంకుశ విధానానికి విద్యార్థులు బలి అయిపోయినారు. మా సమస్యను పరిశీలించాలని వాళ్ళు ధర్నా చేస్తే ఆడపిల్లలని చూడకుండా విద్యార్థులపైన ఎంత ఘోరంగా అంటే చెప్పరాని విధంగా చేయడం జరిగింది. ఆ కేంద్ర ప్రభుత్వం ఇంత మొండి వైఖరి నశించడం చాలా సిగ్గుచేటు. ఆ కేంద్ర విద్యాశాఖ మంత్రి వెంటనే ఆ సిగ్గుగా భావించి రాజీనామా చేయాలని మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాం. అదే మా గౌరవనీయులు పెద్దలు కేటీఆర్ గారు బర్త్డే ఉన్నా కూడా ఉత్సవాలు చేయకుండా ఈరోజు విద్యార్థుల గురించి ఏదైతే హైదరాబాద్లో ధర్నా చేస్తున్నారో వారికి మేము విద్యార్థుల పట్ల సంఘీభావం తెలియజేస్తూ వారికి బీఆర్ఎస్ పార్టీ కాశీపేట మండలంలోని మద్దిమడ గ్రామంలో ఉన్న శ్రీ 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 స్వయంభు రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ 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 అమ్మ స్వరూపిణి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వారాహి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. నవరాత్రుల సందర్భంగా 9 రోజుల పాటు అమ్మవారికి నిత్య పూజలు, హోమాలు, ప్రత్యేక ఆరాధనలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఉత్సవాల చివరి రోజు అమ్మవారికి విశేష పూజలు, హోమాలు నిర్వహించి 52 రకాల నైవేద్యాలు, ప్రసాదాలను సమర్పించారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 9 రోజుల పాటు హోమాగ్ని నిరంతరం వెలుగుతూ ఉండటం ఈ ఉత్సవాల ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమాన్ని శ్రీ 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 అమ్మ స్వరూపిణి వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు యనగందల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి తట్ర భీమరావు, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారి కృపతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థించారు. नमः ओम गुरु ब्रह्मा गुरु विष्णु गुरु देव महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै శ్రీ గురువే నమః. దేవపూర్ మధ్యవాడ గ్రామంలో శ్రీ స్వయంభూ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో సరియగు తేదీ 15/6/2026 రోజున మొదలుకొని 23/6/2026 రోజున వరకు గురువారం వరకు అమ్మవారి యొక్క గుప్త నవరాత్రి కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈ యొక్క కార్యక్రమం అమ్మవారికి విశేషమైన పూజలు, అభిషేకాలు, అర్చనలు, నిత్య నామార్చనలు, గోత్రార్చనలు చేయడం జరుగుతుంది. అలాగే అమ్మవారి యొక్క సాయంకాల సమయంలో మూల మంత్రముతో హవనం చేయడం జరిగింది. అలాగే అమ్మవారి యొక్క చివరి రోజున శాకంబరి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వడం జరిగింది. అలాగే అమ్మవారి యొక్క సాయంకాల పూజలో 52 రకాల మహా నైవేద్యాలు భక్తులు సమర్పించుకోవడం జరిగింది. అలాగే భక్తులు అధిక సంఖ్యలో వచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది అమ్మవారికి పూర్ణావతి కార్యక్రమం మహా అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. అమ్మవారి చివరి రోజున భక్తులందరికీ కూడా శాకంబరి అవతారంలో దర్శనమిచ్చి అమ్మవారి కృప కటారం
క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 17, 18 వార్డులలో ఉన్నటువంటి సమస్యలను పరిశీలించడానికి ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ గుడిసెల సంధ్యారాణి, కమిషనర్ మురళీకృష్ణ, కౌన్సిలర్ పల్లె శ్రీదేవి వార్డులలోని పలు వీధులలో ఉన్నటువంటి సమస్యలను మున్సిపల్ కమిషనర్ చైర్మన్కి వార్డు ప్రజలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ వార్డులలోని డ్రైనేజీలు, లైటింగ్, పేరుకుపోయిన చెత్తను, నిల్వ ఉన్నటువంటి వ్యర్థాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ సిబ్బందికి తెలియజేశారు. వార్డులలో సింగరేణి సంబంధించిన క్వార్టర్స్ ఏరియాలో నిల్వ ఉన్నటువంటి చెత్తని, సింగరేణికి సంబంధించిన శానిటైజింగ్ సంబంధించిన పనులను ఏరియా జీఎం దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రజలు మీ వంతు బాధ్యతగా మున్సిపల్ ప్రవేశపెట్టిన చెత్త సేకరణ వాహనంతో చెత్తను పడేయాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మాజీ టౌన్ ప్రెసిడెంట్ పల్లె రాజు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు డాక్టర్ రాజా రమేష్, వార్డు ప్రజలు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. క్యాతన్పల్లి మున్సిపల్ ప్రజలందరికీ నా నమస్కారం అండి. ఇక్కడ ఇచ్చేసిన గౌరవ కమిషనర్ గారికి, ఏ గారికి, ప్రజాప్రతినిధులకి మరియు మా కౌన్సిలర్ గారందరికీ నమస్కారం అండి. ఇవాళ 17వ వార్డు, 18వ వార్డుకి మేము వచ్చామండి. కొన్ని సమస్యలు ఉంటే వాళ్ళని చూసి కొన్ని డ్రైన్స్ చూసాము. 17th వార్డులో మేజర్ వాటర్ స్టామ్ డ్రైన్ చూసామండి. అక్కడ త్వరగా చేంజ్ జేసీబీ పెట్టి అక్కడ పని చేయడం, వర్క్ చేద్దామని ఆల్రెడీ టెండర్ వేసాము. కాంట్రాక్ట్ వస్తుంది, పనులు స్టార్ట్ అవుతాయండి. ఇంకా కొన్ని 18th వార్డు వచ్చి కొన్ని డ్రైన్స్, కొన్ని రోడ్స్ చూసామండి. కొంచెం అక్కడక్కడ వాటర్ అక్కడ స్టాగ్నెంట్ అవుతుంది. అవన్నీ మేము మా మున్సిపాలిటీ అధికారులతో చర్చించి మేము త్వరగా పూర్తి చేస్తామండి. క్యాతన్పల్లి మున్సిపాలిటీ సింగరేణి వాళ్ళది కూడా సంస్థ, ఇక్కడ కొన్ని క్వార్టర్స్ ఉన్నాయండి. మనం జిఎం గారితో మాట్లాడి వాళ్ళతో చర్చించి పనులు ఉంటే కలిసి మేము కోఆర్డినేట్ చేసుకొని అందరం మున్సిపాలిటీని క్లీన్ చేస్తామని అందరికీ మేము చెప్తున్నాం. థ్యాంక్ యూ అండి. మీ దగ్గరకు వచ్చి మున్సిపల్ ఆఫీస్ నుంచి ఎవరన్నా అధికారులన్నా ఎవరన్నా వచ్చి మీకు అది కట్టాలి, ఇది డబ్బులు కట్టాలి, అది మీకు పర్మిషన్ లేదు, ఈ పర్మిషన్ లేదని వచ్చిండ్రు అనుకోండి, ఫస్ట్ మాకు మున్సిపల్ రసీదు చూపియండి, మేము కడతామని చెప్పండి. లేకపోతే వాళ్ళు వచ్చి ఉట్టిగా ఎవరు తీసుకోకండి, వాళ్ళకి డబ్బులు ఇవ్వకండి. ఏమన్నా ఉంటే నాకు చెప్పండి, కంప్లైంట్స్ చైర్మన్ దగ్గరికి రండి, నేను ఆఫీస్లో ఉంటా, నేను ఎక్కడన్నా అవైలబుల్ ఉంటే ఇంటికి రండి, నేను మాట్లాడతాను. కానీ ఎవరి దగ్గర మీరు లొంగకండి, చెప్తున్నాను అంతే. ప్రజలకు అలాగే గౌరవ చైర్పర్సన్ గారికి, ఈ వార్డు కౌన్సిలర్స్కి, వీళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు. ఈరోజు కేతన్పల్లిలో మున్సిపల్ లిమిట్స్లో 17, 18 వార్డులని గౌరవ చైర్పర్సన్ అలాగే ఈ వార్డు కౌన్సిలర్స్ వీళ్ళతోటి సందర్శించడం జరిగింది. ఇక్కడ శానిటేషన్కి సంబంధించి కావచ్చు, లైట్లు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి తెలుసుకోవడం జరిగింది. వాటిని వెంటనే మా లోకల్ బాడీస్ ఎవరైతే ఉన్నారో ఆ కౌన్సిలర్స్ అందరితోటి దానికి సంబంధించిన చర్చలు చేసుకొని వీలైనంత త్వరగా ఈ యొక్క సమస్యలకు సంబంధించి మొత్తం కూడా క్లియర్ చేసేటట్టుగా మేము చేయడం జరుగుతుంది. తర్వాత దీంట్లో ముఖ్యమైనది ఇంకోటి విషయం ఏంటంటే, ప్రజలందరూ ఎవరైతే పశువులు, గేదెలు, బర్రెలు ఇట్లా ఎవరైతే ఇంటి ఆ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి మీ యొక్క పశువులను వాటిని విచ్చలవిడిగా వదిలేయద్దు. వాటి వల్ల ఏమవుతుందంటే అది విచ్చలవిడ సంచారం జరిగి కూరగాయలు లేకపోతే బజార్లకి వెళ్ళే ప్రజలకు అక్కడ ఇవి కుమ్ములాటలు జరిగి వాళ్ళకి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనివల్ల చాలా మంది కూడా దెబ్బలు తగిలి హాస్పిటల్లో కూడా ఉండడం జరిగిందని నాకు సమాచారం కూడా వచ్చింది. అలాగే హైవేలలో కూడా ఈ పశువులు తిరగడం వల్ల ఈ వాహనదారులు వాటిని ఢీకొనడం, వాటి వలన రాత్రులు కానీ యాక్సిడెంట్లు అవ్వడం, ప్రాణాలనే కోల్పోవడం జరుగుతుంది. ఈ పశువు యజమానులు ఎవరైతే ఉన్నారో దయచేసి మీ పశువులను మీ ఇంటి ఆవరణంలోనే ఉంచుకునే విధంగా చేసుకోండి. ఒకవేళ మీరు అలా చేయకుంటే ఆ పశువులను ఏవైతే ఉన్నాయో వాళ్ళన్నిటిని కూడా మేము గోశాలకు తరలించడం జరుగుతుంది. ఇది దయచేసి మా యొక్క దీన్ని విజ్ఞప్తి అనుకోండి.
ప్రజలకి అసౌకర్యం కలిగించకుండా వాళ్ళకి మంచి జరిగే విధంగానే ఆలోచిద్దాం అందరం కూడా. దయచేసి మీ యజమానులు ఎవరైతే పశువుల యజమానులు ఉన్నారో వాళ్ళు కూడా మీ యొక్క పశువులని వాటిని మీ యొక్క ఆరంలో ఉంచుకోవాల్సిందిగా నా యొక్క విజ్ఞప్తి. కేతన్పల్లి మున్సిపాలిటీలో మున్సిపాలిటీ కాకుండా దీంట్లో కొంత సింగరేణికి సంబంధించిన హౌసెస్ కానీ ఆ ల్యాండ్స్ అవన్నీ ఉన్నాయి. దయచేసి నేను ఏం చెప్తున్నా అంటే సింగరేణి ఒక ఎవరైతే ఆ శానిటరీ సూపర్వైజర్స్ కావచ్చు లేదా అధికారులకి నా యొక్క విన్నపం ఏంటిదంటే, మీరు మున్సిపాలిటీలో మేము ఎలాగైతే శానిటేషన్ చేస్తున్నామో మీరు కూడా రెగ్యులర్గా అక్కడ డోర్ టు డోర్ కలెక్షన్ ఒకటి, తర్వాత ఆ చెత్త కూడా త్వరగా లిఫ్ట్ అయ్యే విధంగా చేయగలరని. ఈ చెత్త అంతా తీసుకెళ్లి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ ఏరియాలో వాంటెల్లి చేస్తున్నారు. నేను ఇంతకుముందు కూడా అక్కడ ఉన్న సూపర్వైజర్ కూడా నేను విన్నవించడం జరిగింది, అంటే చెప్పడం జరిగింది. ఇది దయచేసి సింగరేణి సంస్థకు సంబంధించి మీ క్వార్టర్స్ కనుక ఏదైతే ఉందో అక్కడ శానిటేషన్ ఏదైతే ఉందో ఆ డ్రైనేజెస్ ఏవైతే ఉన్నాయో కూడా వాటిని కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి వాటిని అన్నిటిని కూడా మీరు క్లీన్ చేసి అక్కడ ఉన్న ప్రజలకు కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు కాకుండా చూసుకోవాలని నా యొక్క విన్నపం. ఈరోజు ఏదైతే కేతన్పల్లి మున్సిపాలిటీ చైర్పర్సన్ గారు, అలాగే కమిషనర్ గారు, ఏఈ గారు, ఇంకా ఇతర అధికారులు ఈరోజు ప్రత్యేకంగా కొన్ని వార్డ్స్ విజిట్ చేద్దామని 17వ వార్డు 18వ వార్డు విజిట్ చేయడం జరిగింది. చాలా సంతోషం. ఏదైతే మున్సిపల్ అయినప్పటి నుండి మన కౌన్సిల్ అయినప్పటి నుండి కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా చైర్పర్సన్ అందరూ కూడా ప్రతి వార్డుని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యలను తెలుసుకొని ఆ సమస్యల్ని వెంటనే పరిష్కార దిశగా ఆలోచించి చేద్దామని ముందు నుండి ఆలోచిస్తూ ఉన్నారు. కానీ కొన్ని అనివార్య కారణం వల్ల కొంత ఆలస్యమైంది. ఇప్పటికైనా డెఫినెట్గా టీం అందరు కలిసి స్థానిక వార్డ్ కౌన్సిలర్ అలాగే చైర్పర్సన్ ఉన్నటువంటి మున్సిపల్ అధికారులు అందరూ కూడా ప్రతి వార్డుని విజిట్ చేస్తారు. ప్రతి వార్డులో ఉన్న ప్రజలందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, దయచేసి మీ వల్ల అయినంత శుభ్రంగా మీ వార్డుని పెట్టుకోండి. మీ వల్ల కానిది ఏది ఉన్నా కూడా మున్సిపాలిటీ చేయాల్సిన పని ఏది ఉన్నా కూడా నిర్మోహమాటంగా చెప్పండి. మీరు వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు తప్పనిసరి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో పాల్గొన్న డీసీపీ ఏ భాస్కర్. ఢిల్లీలో విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి నిరసనగా వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన. మంచిర్యాల జిల్లా కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపిన వామపక్షాల నాయకులు. లక్షెట్టిపేట పట్టణంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదిన వేడుకలు. పట్టణ విశ్రాంతి భవన ఆవరణలో పార్టీ అధ్యక్షుడు చుంచు చిన్నయ్య ఆధ్వర్యంలో వేడుకలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.